ఈరోజు ఆదోనిలో మనం ఇద్దరు మహిళామణులు, క్రీడాకారులు, ఆదోని ఆణిముత్యాలు, మనకందరికీ గర్వకారణం, ఆదర్శమైనటువంటి ఇద్దరు మహిళల మధ్య నిలబడుకున్నాం. ఒకరు హరిత కుమారి గారు ఎన్నో ఆటల్లో ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. అలాగే నీలం బండారి గారు నా కుడివైపున ఉన్నారు. వీళ్ళ ప్రత్యేకత కూడా ఆదోని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. హరిత కుమారి గారు కానీ, నీలం బండారి గారు కానీ వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 థాయిలాండ్లో జరిగింది, పటాయాలో జరిగింది. అక్కడ జరిగినటువంటి స్పోర్ట్స్లో, అథ్లెట్స్లో ఆదోని నుంచి పాల్గొన్నారు. ఈ విషయాన్ని మనం ఎంతో గర్వకారణంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాటితో పాటుగా హరిత కుమారి గారు 2000 మీటర్లకు సంబంధించినటువంటి స్పీడ్గా నడిచే నడకలో సిల్వర్ మెడలు సాధించారు. అలాగే 100 మీటర్ల స్ప్రింట్ అంటారు, 100 మీటర్లు వచ్చి చిన్న లెంత్లో స్పీడ్గా పరిగెట్టాల, దాంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ కూడా 40 సంవత్సరాలు దాటిన వయసు ఉన్నటువంటి మహిళలకు జరిగిన పోటీల్లో వీళ్ళు ఈ రకమైన రాణించారు. అలాగే డిస్కస్ త్రో అంటారు, ఒక ఇనుప బరువైన ప్లేట్ని ఇసిరితే ఎంత దూరంలో పడుతుంది అనేది డిస్కస్ త్రో, దాంట్లో వీరు గోల్డ్ మెడల్ సాధించారు. ఈ రకంగా వీరి గొప్పతనాన్ని మనం అలాగే వీరి పక్కన ఉన్న హరిత కుమారి గారి పక్కన ఉన్నవారు వాళ్ళ హస్బెండ్, ఆయన కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఫస్ట్ ఆయనకే మనము శాలువా వేయాలి, ఎందుకంటే పక్క నుండి ప్రోత్సహిస్తున్నటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఆదోనిలో మనం చూస్తూ ఉంటాం, నువ్వు వంటింటికి మాత్రమే పరిమితం అవ్వాలా, నువ్వు వంట చేసుకోవాలా, నాకు సేవ చేసుకోవాలా, నేను తిడితే తిట్టి ఉండాలా, కొడితే పడి ఉండాలా, ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళ మగవాళ్ళలోంచి లేదు నువ్వు కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవ్వాలా, మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా ఈ దేశానికి గర్వకారణంగా తయారవ్వాలని చెప్పేటువంటి వీళ్ళ హస్బెండ్స్ని ప్రత్యేకంగా ఆయన వెంకటేష్ గారు అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నారు. విక్కీ గారు మనకు తెలుసు, ఈయన గురించి, ఈయన గోల్డ్ షాప్, హోల్సేల్ ఫుడ్ గ్రెయిన్స్ వ్యాపారం చేస్తారు. వీళ్ళిద్దరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన సందర్భం. అలాగే నీలం బండారి గారు నా పక్కన ఉన్నారు. వీరు సెకండ్ ప్లేస్లో వచ్చారు. అంటే 100 మీటర్ల పరుగు పందెంలో వీళ్ళు సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే షార్ట్ పుట్ అంటారు, ఓ పెద్ద బంతిలాగా ఉన్నటువంటి పెద్ద ఇనుప గుండును మనం కూడా ఎత్తడం చాలా కష్టంగా ఉంటుంది, దాన్ని ఇసిరితే 6 మీటర్లకు దాటిపోయి పడింది అని అంటున్నారు. 4 కేజీలు ఉన్నటువంటి బరువుగా ఉన్నటువంటి ఇనప గుండుని ఇసిరారు, దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చారు. అలాగే 2000 మీటర్ల స్పీడ్ వాక్లో బ్రాంజ్ మెడల్ అంటే కాంస్య మెడల్ని పొందారు. ఈ రకంగా వీళ్ళు కేవలం వాళ్ళ ఆటలో వాళ్ళు రాణించడమే కాదు, మనము సాధారణంగా మహిళల కర్నూలు దాకా పోయిరండి అని అంటేనే 100 రకాలుగా మనం ఆంక్షలు పెట్టి నువ్వు ఎప్పుడు పోతావు, ఎప్పుడు వస్తావు, ఎక్కడెక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇన్ని ఆలోచనలు ఉంటాయి మనకందరికీ. ఎందుకంటే మహిళలు వాళ్ళు సొంతంగానే వాళ్ళు ఏమి చేసుకోలేరు, అన్నీ మగవాళ్ళ సపోర్ట్తో చెయ్యాలా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ వాళ్ళ హస్బెండ్స్ని ఎంత గొప్పగా ఆలోచన చేశారో చూడండి. వీళ్ళని మొదట హైదరాబాద్ పంపించారు. గచ్చిబౌలిలో జరిగినటువంటి ప్రాథమిక పరీక్షల్లో వీళ్ళు పాస్ అయ్యి వీళ్ళు దాంట్లో అర్హత సాధించారు. తర్వాత థాయిలాండ్కు పోయినారు. పటాయాకు పోతామంటే మీ హస్బెండ్లు కూడా వచ్చారా, మీరే పోయారమ్మా? మీరే వెళ్ళిపోయారా? చూడండి, కర్నూలుకు వదలమంటేనే మగాళ్ళు వదిలిపెట్టరు. వీళ్ళు థాయిలాండ్ పంపించారు, మీ ఇద్దరే పోయిరండి అని టికెట్లు కొని ఫ్లైట్ ఎక్కించి థాయిలాండ్ పంపించారు. వీళ్ళిద్దరూ పోయి మెడల్స్ సాధించుకొని వచ్చినారు. సో వీళ్ళ గుండె ధైర్యాన్ని కూడా ఆదోనిలో ఉన్న మహిళలు, కర్నూలు జిల్లాలో ఉన్న మహిళలు ఆలోచన చేయాలి. ఎంత గుండె ధైర్యంతో ఒకసారి హైదరాబాద్కి, ఒకసారి థాయిలాండ్కి పటాయాకు పోయినారు. నెక్స్ట్ టైము 2027లో జనవరిలో జరిగేటువంటి ఆసియా కప్ కూడా వీళ్ళు అర్హత సాధించారు. సో కాఠ్మాండూలో, నేపాల్లో జరిగేటువంటి వచ్చే సంవత్సరం జరిగే వాటికి ఇప్పటి నుంచి వీళ్ళు మన గ్రౌండ్లో రెడీగా ప్రిపేర్ అవుతారు. వీళ్ళకి అందరూ కూడా మనం సహకరించాలి. వీళ్ళకి కావాల్సిన వసతులు చేస్తే
ఈరోజు ఎలా మెడల్స్ తీసుకొచ్చారో చూడండి, వాళ్ళ మెడలో ఎన్ని మెడల్స్ ఊగుతున్నాయో. అలాగే రాబోయే ఆసియా కప్లో కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీలో ఆ విధంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం ఆదోని ప్రజలందరి వైపు నుంచి వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.